రావు. మరి పెళ్ళైన తరువాత కూడా పెళ్ళాన్ని పోషించుకోవడం తెలియని ఈ చెమట దద్దమ్మ చెప్పింది నిజమే కదా. కుటుంబం మొత్తాన్ని కూడా వాడే పోషిస్తున్నాడు. మరి నీ కోడలు కొడుకు ఇద్దరూ కూడా వాడి సంపాదన మీద తిని కూర్చునేటప్పుడు నీకు ఈ మాటలు ఎందుకు రాలేదు ప్రభావతి అంటూ నిలదీస్తూ ఉంటాడు సత్యం. సత్యం మాటలకి అప్పుడే ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. బాలు వచ్చి అంటూ ఉంటాడు, ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు తీసుకురావాలో బాగా తెలుసు, కానీ కొన్ని దొరికాయి కొన్ని దొరకలేదు అని బాలు అయితే సరుకులు తీసుకువచ్చి అంటూ ఉంటాడు, మేమేమి దయాదాక్షాల మీద బతకడం లేదు. నేను సంపాదిస్తుంటే నా భార్య వండి పెట్టి మీ అందరినీ పోషిస్తుంది, మీకు కదా సిగ్గులేంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక రోహిణి అయితే, ఏంటి మనోజ్, సరుకులకు కూడా డబ్బులు ఇవ్వమంటే అలా బిత్తర చూపులు చూస్తున్నావేంటి అని రోహిణి అడుగుతూ ఉంటుంది. మనోజ్నైతే ఎన్ని రోజులు కూడా మనం నిజంగానే బాలు సంపాదించిన దాని మీదే కదా తిన్నాము అని రోహిణి కూడా బాలు తరపే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే, ఇది చిలికి చిలికి గాలి వాళ్ళ మారకముందే నేను వెంటనే వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలని మనోజ్ని రోహిణిని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక బాలు కారు కొనడానికి తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తను చివరికి కార్లు తుడవడం కూడా చేస్తూ ఉంటాడు ఇల్లుని పోషించాలని. అప్పటికి ఇదంతా కూడా మీనా చూస్తుంది. మీనా చూసి బాధపడుతూ ఉంటే అటువైపుగా వెళ్తున్న శివ మీనాని చూస్తాడు. మీనా తమ్ముడు మీనా దగ్గరికి వచ్చి, ఏంటక్క ఏం జరిగింది, ఏంటి అంత బాధగా ఉన్నావు అని అడుగుతూ పక్కకు తిరిగేసరికి బాలు అయితే కార్లు తుడుస్తూ ఉంటాడు. అది చూసే తన అక్క ఏడుస్తుందని తెలుసుకుంటాడు. ఆయన కారు ఆయనకి ఎలాగైనా ఇప్పించాలి, కానీ అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందిరా అని అడుగుతూ ఉంటుంది తన తమ్ముణ్ణి. అప్పుడే ఇక శివ అయితే ప్రభావతి దగ్గర కొట్టేసిన 1,00,000 రూపాయలు గుర్తు చేసుకుంటాడు. 1,00,000 రూపాయలను గుర్తు చేసుకొని అప్పుడే ఇంకా, అక్క నేను ఇప్పిస్తాను రా అక్క డబ్బులు, బావకి కారు కొనే అని అనగానే, నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడేరా అని మీనా అడుగుతూ ఉంటుంది. నా దగ్గర కాదక్క, నా ఫ్రెండ్ దగ్గర, అతను వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు, మనకు తెలుసు కాబట్టి ఎక్కువగా వడ్డీ వేయడం, అందుకని రమ్మంటున్నాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక తన తమ్ముడు మాటలు విని మీనా అయితే రోహిణి ఎక్కడైతే అప్పు చేసిందో అతని దగ్గరికే తీసుకువెళ్తాడు. మీనా తమ్ముడు శివ అయితే అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, ఇవన్నీ కూడా తాకట్టువేనా అని అడుగుతూ ఉంటే, అవునక్క ఇవన్నీ కూడా తాకట్టువే, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎంత కావాలో అడుగు, మా ఫ్రెండ్ ఇచ్చేస్తారు అని అంటూ ఉంటాడు. అప్పుడే తనకి 2 లక్షలు కావాలని చెప్తుంది. ఇక ఆ 2 లక్షలను ఇస్తాడు అతను. ఇచ్చి నెల నెల వడ్డీ మాత్రం కంపల్సరీ కట్టేయమ్మా అని అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు కనుక ఈ డబ్బులు ఇవ్వకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి అని వెంటనే మీనా అయితే ముందుగా వెళ్ళేది. కారు ఎవరైతే కొనుక్కున్నారో అతని దగ్గరికి నేను వెళ్ళాలి, వెళ్ళి డబ్బులు కట్టేసి ఆయన కారు ఆయనకి ఇప్పించాలి అంటూ మీనా అయితే అతని దగ్గరికి వెళ్తుంది. అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకొని ఎలాగైతేనో తను తీసుకువచ్చిన డబ్బులను కట్టేసి కారునైతే ఇంటికి తీసుకొస్తుంది. అలా కారులో నుంచి దిగుతుంది మీనా. కారులో నుంచి మీనా దిగంగాల్ని లోపలికి వెళ్ళేసరికి అందరూ కూడా మీనా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మీనా అయితే బాలుకి సర్ప్రైజ్ ఇస్తుంది. కారుని తీసుకువచ్చి, బాలు ఇంత డబ్బు నీకెక్కడిది అని అడుగుతూ ఉంటే, మా తమ్ముడు నాకు ఇప్పించాడండి, కారు ఉంటే ఎలాగైనా సరే ట్రిప్కి వెళ్ళి ఆ బాకీ తీర్చుకోవచ్చు, కానీ మీరు ట్రిప్కి వెళ్లకుండా అలా కూర్చొని బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేక ఆలోచన చేశాను అని చెప్పేస్తుంది. అలా చెప్పడంతో అప్పుడే ఇంకా బాలుకైతే చాలా ఆనందపడతాడు బాలు. అప్పుడే బాలు కారు దగ్గరికి వెళ్ళి తనివి తీరా కారుని చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, మనం ఇప్పుడు ఎవరి మీద కూడా ఆధారపడి తినాల్సిన అవసరం లేదు, మనం సంపాదించిన డబ్బులతోనే మనం తృప్తిగా భోజనం చేయొచ్చు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.
అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.